ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ సంస్కృతి సంప్రదాయ వైభవం ప్రతిబింబించే శాస్త్రీయ నృత్య కార్యక్రమం మువ్వల సవ్వడికి హృదయపూర్వక స్వాగతం. దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి. అయితే నాట్యం సృష్టించడం ఎవరికి ఉపశమనమిస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకం నాట్యశాస్త్రంలో చెప్పబడింది. దుఃఖంతో ఉన్నవారికి, శ్రమ చేసి కష్టపడి వచ్చిన వారికి, బాధలో ఉన్నవారికి, తపస్సు చేసేవారికి అంటే మునులు, యజ్ఞం చేసేవారు, వారికి విశ్రాంతి కలిగించేదిగా నాట్యం వాళ్ళల్లోని మనసులోని బాధల్ని, చికాకుల్ని పోగొట్టి ఆనందం కలిగించేదిగా ఉండేది నాట్యం అని బ్రహ్మ నాట్యశాస్త్రంలో సృష్టించినప్పుడు మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. అటువంటి నాట్యాన్ని మనం మువ్వల సవ్వడి ద్వారా ప్రతి వారం చూస్తూ వస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న వారిని పరిచయం చేసుకుందాం రండి. ఎం తన్మయ్. నమస్కారం, నా పేరు ఎం తన్మయ్. నేను విద్యానగర్ నుంచి వచ్చాను. మా గురువుగారి పేరు శ్రీమతి వాణిరమణ గారు. ధన్యవాదాలు. అనుశ్రీ పాటిల్. నమస్కారం, నా పేరు అనుశ్రీ. నేను శాంకరి కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నాను. మా గురువు గారి పేరు శ్రీమతి నారపురాజు శ్రీలత గారు. థ్యాంక్ యూ. కమలాక్షిత. నమస్కారం, నేను వరంగల్ నుంచి వస్తున్నాను. నా గురుగారు పేరు శ్రీ బొంపెల్లి సుధీర్రావు గారు. సాహితీ సోపాలపల్లి. నమస్కారం, నా పేరు సాహితి. నేను కందుల కూచిపూడి నాట్యాలయం ప్రగతి నగర్ నుంచి వస్తున్నాను. నా గురువు గారి పేరు జి రవి కూచిపూడి గారు. అమ్మ, మీ నలుగురికి కూడా ఆల్ ది బెస్ట్. ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు సంప్రదాయ కుటుంబంలో కూచిపూడిలో జన్మించిన వీరు కీర్తి పురస్కార గ్రహీత నాట్య కళాశేఖర డాక్టర్ ఏలేశ్వరపు చలపతి శాస్త్రి గారు. వారికి మువ్వల సవ్వడి సాదర స్వాగతం పలుకుతోంది. నమస్కారం గురుగారు. ఈనాటి మువ్వల సవ్వడిలో 4 ఆవృత్తాలుంటాయి. అందులో మొదటిది ఆంగికం. ఆంగికం. ముందుగా తన్మయ్ ఆనంద తాండవమాడే రాగమాలికలో ఆది తాళంలోని అంశాన్ని ప్రదర్శిస్తోంది. ఆనంద తాండవం
దక్కిట తుమ్ దక్కిట తరికిడదం తక్క దక్కిట దిక్ దక్కిట తుమ్ దక్కిట తరికిడదం తక్క దక్కిట తరికిడదం దిక్ దక్కిట తరికిడదం తక్క దక్కిట తరికిడదం దిక్ దక్కిట తరికిడదం తత్త దిత్తి తుమ్ తుమ్ నం నం తత్త దిత్తి తుమ్ తుమ్ త నం నం నత్త తరికిడదత్త తత్త తరికిడదత్త తత్త తరికిడదత్త తరికిడ 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 తన్మయ్య, నువ్వు చేసిన నృత్యం చాలా బాగుంది. బాగా హావభావాలతో చేసావు. ఇంకొంగి బాగా చేస్తే బాగుంటుంది కూడా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. తదుపరి అభ్యర్థి అనుశ్రీ పాటిల్ ప్రణవాకారం సిద్ధి వినాయకం అని ఆరభి రాగంలో ఊతుకాడు వెంకట సుబ్బయ్య వారి రచన ఆది తాళంలో ప్రదర్శిస్తుంది. ప్రణవాకారం ప్రణవాకారం సిద్ధి వినాయకం 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 ప్రసన్న స్మిత వదనం ప్రసన్న స్మిత వదనం అనుభవయే ప్రసన్న స్మిత వదనం అనుభవయే ప్రసన్న స్మిత వదనం అనుభవయే ప్రణవాకారం సిద్ధి వినాయకం ప్రసన్న స్మిత వదనం అనుభవయే ప్రణవాకారం సిద్ధి వినాయకం ప్రసన్న స్మిత వదనం అనుభవయే ప్రణవాకారం సిద్ధి వినాయకం. తత్త చెను తని తక ధిమి తక తద్ది ధిన తత ధిం గిన తత
చెన్నుత తదింగిన తరిత చెన్నుత తదింగిన తరిత చెన్నుత తదింగిన చెన్నుత తదిగిన చెన్నుత తదిగిన చెన్నుత తదిగిన అభిసంవృత శివగణ సురగణ మహదానంద నటనం 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 దుందుభిదిం ధిమి మృదంగఢమరుకరవ ధ్వనిత సమచల చరణం 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 కరుణారసవర్షణ ముఖ కమలం కాత్యాయని వ్రత ఫలదం కరుణారసవర్షణ ముఖ కమలం కాత్యాయని వ్రత ఫలదం కరుణారుసవర్షణ ముఖ కమలం కాత్యాయని వ్రత ఫలదం నందకుమారలబ్ధవర ప్రదమతిశయ లంబోదర వికటరాజమమలం ప్రణవాకారం నందకుమారలబ్ధవర ప్రదమతిశయలంబోదర వికటరాజమమలం ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రసన్నస్మిత వదనం అనుభవయే ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రసన్నస్మిత వదనం అనుభవయే ప్రణవాకారం సిద్ధివినాయకం అనుశ్రీ పాటిల్, ఎస్ నేను నృత్యం బాగుంది, నృత్యం బాగుంది, అభినయం దాంట్లో రసోత్పత్తిది కూడా కొంచెం ఇంకా పాళ్ళు పెంచితే బాగుంటుంది. చాలా బాగుంది, మొత్తం మీద బాగా చేసావు, చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. తదుపరి అభ్యర్థి కమలాక్షిత ప్రదర్శింపబోయే అంశం మామవతు శ్రీ సరస్వతి, హిందోళ రాగం ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్యుల వారి రచన. కోటి
అవును అక్షిత, నువ్వు చేసినటువంటి నృత్యాంశం సరస్వతి మీద బాగుంది. సరస్వతిదేవి చేసినప్పుడు మన కొంచెం లాలిత్యం కూడా చూపిస్తే, సౌకుమార్యం లాలిత్యం ఇంకా దానికి ఇంకా వర్ణం తెచ్చినట్టు అవుతుంది. చాలా బాగుంది, చాలా బాగా చేసామమ్మా. ధన్యవాదాలు. ఆంగికం విభాగంలో చివరిగా ఎస్ సాహితి వినాయక స్తుతి ఆరభి రాగంలో ఆది తాళంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి రచనను ప్రదర్శిస్తోంది. చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చం చం తన చం చం తన కుందరి కిట తక కుందరి చంతనంత పంత తడాగుదై తగద తగదై తగద కుందరి చంతనంత పంత తడాగుదై తగదై తగద కుందరి చంతనంత పంత తడాగుదై తగదై తగదై తగద కుందరి తాగత జంత తళం తదీను తది తళంగుమని వెడలిన శ్రీ తాగత జంత తళం తదీను తది తళంగుమని వెడలిన శ్రీ తాగత జంత తళం తదీను తది తళంగుమని వెడలిన శ్రీ ఆద్యంతరహిత ఎరల వశస కంగణపతికి వెగై మోతులు ఆద్యంతరహిత ఎరల వశస కంగణపతికి వెగై మోతులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గణపతికి వ్యమా ప్రణతులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గణపతికి వ్యమా ప్రణతులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గణపతికి వ్యమా ప్రణతులు గణపతికి ప్రణతులు గణపతికి ప్రణతులు గణపతికి ప్రణతులు 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 తగదిగు తగ తగది తద్దిగి దిగి దిద్ది తై దిద్దకి దద్దరి దత్తహం తద్దిగి దిగి కడతగ దిద్ది తై దిద్దకి దద్దరి దత్తహం తాను తక్కిండ కిండ తుంకటిక్కు తుంగ నంగడ గిడతగ నంగడ గిడతగ నంగడ గిడతగ దిందం నుత్తకిండ కిండ తుంకటిక్కు తుంగ నుత్తకిండ కిండ తుంకటిక్కు తుంగ తాహం దే తుందే గిడతగ దిద్దిత్త దత్త దుర్గుడజం నంగడ గిడతగ నంగడ గిడతగ నంగడ గిడతగ దిందం నంగడ గిడతగ నంగడ గిడతగ నంగడ గిడతగ దిందం తాకుడి కుద కీట నంగడ గిడతగ టేండ తుంది గిడతగ దిద్ది తాకుడి కుత కీట నంగడ గిడతగ టేండ తుంది గిడతగ దిద్ది తద్దదిద్దనం దండ తాహత గిడతగ జం గిడతగ జం దిత్తకు తర్దికు దండ తద్దదిద్దనం దండ తాహత గిడతగ జం గిడతగ జం దిత్త
తకు తదికు దండ దండం దండత చున్నం చున్నత తిమ్మిం తిమ్మిత తతత తిదిది తతత తగడగడ తగ చేగడగడ తగ తలంకు తక్కుం తగదగడ తం తలంకు తక్కు తగదగడ తం తంకు తక్కు తగ తగదగడ తిం దండత తిం దదతిం దండం చుండత తిం దండత తిం దదతిం దండం తిం తతిం తతిం తతగ తిం తతగ తతిం తిం తతగ తిం తతగ తం తతిం తతగ తిం తతగ. సాహితి, సార్ నువ్వు చేసిన నృత్యాంశం బాగుంది. దాంట్లో సాత్విక అభినయం అంటే భక్తిభావం కొంచెం చూపిస్తే ఇంకా పాళ్ళు ఆ గణపతిని వర్ణించినట్టుగా చాలా బాగుంటుంది. చాలా సంతోషం, బాగుంది, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇప్పుడు రెండో ఆవృత్తం వాచికంలోకి అడుగుపెట్టబోతున్నాం. వాచికం. ఇందులో ప్రతి అభ్యర్థిని న్యాయ నిర్ణేత గారు 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముందుగా ఎం తన్మయ్ని ఆహ్వానిస్తున్నాను. తన్మయి, సార్ నీకు 3 ప్రశ్నలు ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో ఒకటి, అష్టపదిని అని దేన్ని అంటారు, ఎందుకంటారు? అష్టపది అని దేన్ని అంటారు, ఎందుకంటారు? దీంట్లో 8 పాదాలు ఉంటాయన్నమాట, అందుకని దీన్ని అష్టపది అన్నారు. దీంట్లో 8 చరణాలు ఉంటాయన్నమాట, కాబట్టి అది అష్టపది అన్నారు. ఇది రచించిన వాళ్ళు ఎవరి పేరేమిటి అష్టపదిని? జయదేవుడు. వెరీ గుడ్. రెండో అంశం ఉందా, ఈ స్క్రీన్ మీద ఏ ముద్ర పడతారో చెప్పాలి. చూసి చెప్పు. దాంట్లో ఆ పేరు ఏమిటి, ముద్ర ఎలా చూపిస్తావో చెప్పు. పద్మకోశ. ఓకే. ఆ పండు పేరేంటి? ఎలక పండు. వెలగ పండు. ఓకే, గుడ్. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూసి అందులో కళాకారుల్ని గుర్తించి చెప్పాలి. తన్మయి, ఇప్పుడు చేసినటువంటి నృత్య కళాకారిణి ఆ పక్కన అలాగే ఇంకో కళాకారిణి కూడా ఉన్నారు, దాంట్లో ఏ ఒక్కరి పేరైనా చెప్పు. వైజయంతిమాల గారు. ఇంకో కళాకారిణి గారి పేరు? పద్మిని గారు. పద్మిని. వాచికంలో ఇప్పుడు అనుశ్రీని ఆహ్వానిస్తున్నాను. అనుశ్రీ పాటిల్. నమస్కారం సార్. ఇక్కడ నీకు 3 క్వశ్చన్లు అడుగుతున్నారు. Yes. దాంట్లో ప్రథమది, క్షేత్రీయ ముద్ర ఏమిటి, ఇది క్షేత్రీయ పదం అని ఎలా తెలుస్తుంది? తెలీదు. వారి ముద్ర మూవ గోపాల. అది క్షేత్రీయ పదంలో కృష్ణుడి గురించి వర్ణించిన ఉంటుంది అన్నమాట ఎక్కువ. నెక్స్ట్ స్క్రీన్ మీద దాని ముద్ర పెడితే అదేమిటో చెప్పాలి. ఎడమ చేత శిఖరహస్తము, కుడి చేత కటకముఖ హస్తము. దాన్ని ఏమంటారు? మొత్తం కలిపి దాన్ని ఏమంటారు? మన్మథ. ధనస్సు. ధనస్సు. బాణం. బాణంతో కలిగింది ధనస్సు మొత్తం కలుపుని. ఓకే. స్క్రీన్ మీద వచ్చే చూసి ఆ కళాకారిని ఎవరు చెప్పాలి. ఓకే.
కళాకారుని పేరేమిటి? జయప్రద. కాదమ్మా, ప్రముఖ నర్తకి ఎల్ విజయలక్ష్మి గారు. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ సార్. వాచికంలో ఇప్పుడు కమలాక్షితను ఆహ్వానిస్తున్నాను. నమస్కారం గురుగారు. కమలాక్షి, 3 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ పదం చెప్తున్నప్పుడు నేను సంగీత రత్నాకరణ గ్రంథం ఎవరు రాశారు? తెలియదండి. సారంగదేవుడు. ఓకేనా? ఈ స్క్రీన్ మీద చూపించేది ఏ ముద్రతో చూపిస్తా చెప్పాలి. అందరూ స్నేహితుల్లాగా కలిసి ఉందామనేసి చూపిస్తాను. అది కలిసి ఉన్నారన్నారు కాదు, దాని ముద్ర ఎలా చూపిస్తాం అంటే ఆ స్నేహితులు స్నేహము, అవునా? అది కలిసి ఉన్నారు కదా, స్నేహం. ఏ హస్తం అది? పాస. పాసం. పాసం అంటే స్నేహం. స్నేహం ఎలా అవుతుంది పాసం అవుతే? పాసం అనేది ఏమిటంటే సంఖ్యలు, బంధనం అవుతుంది. కానీ చెలిమికి స్నేహానికి కీలకం చెలిమి. ఓకేనా? ఈ స్క్రీన్ మీద ఆ కళాకారుని ఎవరు పోల్చండి, అది రచన ఎవరు చెప్పాలి. స్క్రీన్ మీద చూశారు కదా, ఆ కళాకారులు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమిటి? యామిని కృష్ణమూర్తి గారు అనుకుంటున్నాను. కాదమ్మా, రాజశ్రీ గారు మరియు కాంచనమ్మ గారు. ఆ అంశం పేరేమిటి? చేసే నృత్య అంశం పేరేమిటి? తెలియదు గురుగారు. క్షేత్రయ పదం చేశారు వారు. దాంట్లో కృష్ణుడు గోపిక ఉన్నారు కదా, ఆ దాంట్లో వచ్చేప్పుడు క్షేత్రయ పదాల్లో కృష్ణుడి గురించి చెప్తుంటారు, వర్ణిస్తుంటారు అన్నమాట. అష్టపద దాంట్లో ఇది కూడాను క్షేత్రయ పదంలో కూడా కృష్ణుడి గురించి బాగా వర్ణిస్తారు. భాగవ క్షేత్రయ అని పదాలు అనేది దాంట్లో ఉంటుందన్నమాట. క్షేత్రయ పదం అంటే దాంట్లో వర్ణిస్తారు కృష్ణుడి గురించి. దాంట్లో విరహ వేదన కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ నర్తకి యొక్క ఆ కృష్ణుడి యొక్క గోపికని, లేకపోతే ఒక నాయక ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క విధానాల గురించి చూపిస్తారు అన్నమాట. ఈ పదంలో క్షేత్రయ పదాల్లో వచ్చేటప్పటికి క్షేత్రయ రాసినటువంటి పదాలు ఉన్నాయన్నమాట. అని కృష్ణుడు ఆ సందర్భంలో ఏం చేస్తారంటే ఆ నాయిక బాధ పడటం చూసి కృష్ణుడు ఎందుకు బాధపడుతుంది అని కృష్ణుడు చేసినటువంటి చర్యలకి ఆ నాయిక బాధపడటం అనే లక్ష్యంతో ఈ విధానం ఏర్పాటు చేశారు. కృష్ణుడు గోపిక విధానాన్ని దీనిలో చూపిస్తున్నారు అన్నమాట. ఇది దాని ముందు ఏమిటంటే యాక్చువల్గా బాధ క్షేత్రయ పదాలు ఏం చేస్తారంటే ఆ నాయకుడు కృష్ణుడు ఉన్నాడు కదా, నాయుడు గురించి చాలా బాధపడుతుంది అన్నమాట నాయికి. అందుకని ఎందుకు బాధపడుతుంది నాయికి? ఆ కృష్ణుడు ఇంకో గోపికతో వెళ్తున్నాడు కాబట్టి. అందుకని ఆ విధానాన్ని అక్కడ కృష్ణుడు గోపిక చూపించారన్నమాట. అందుకని ఇక్కడ క్షేత్రయ పదంలో ఆ కృష్ణుడు గోపిక విధానాన్ని ఇక్కడ ముందుకు పెట్టిన కారణం అన్నమాట. ఓకే అమ్మా? వాచికంలో చివరిగా సాహితీని ఆహ్వానిస్తున్నాను. సాహితీ. నమస్కారం గురుగారు. దీంట్లో 3 క్వశ్చన్లు అడుగుతాము. ప్రథమంగా నారాయణ ధ్రువ రచించిన తరంగాలు ఏ భాషలో రచించబడ్డాయి? సంస్కృతంలో. సంస్కృతంలో. ఓకే. స్క్రీన్ మీద కనిపించే చూసి ఏ ముద్ర పట్టాలో చెప్పాలన్నమాట. ఓకేనా? హంసాస్యము. హంసాస్యం అంటే హంస అవుతుంది కదా, కొంగ. కొంగ కాబట్టి తామ్రచూడము. తామ్రచూడ హస్తం. కరెక్ట్. ఈ స్క్రీన్ మీద వచ్చే చూసి ఆ పాటను రచించిన వారు ఎవరో చెప్పాలి, కళాకారులు ఎవరో చెప్పాలి. ఓకేనా?
చూసావు కదమ్మా, ఆ నృత్యాంశంలో బాల కనకమయ్య అని చెప్పారు. అది ఎవరు రాశారు? తెలీదు. త్యాగరాజు గారు రాశారు. ఓకే, ఆ నృత్యం ప్రదర్శించిన వాళ్ళ పేర్లు ఏమిటి? మంజు భార్గవి గారు, కమల్ హాసన్ గారు. గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇంతటితో 2వ ఆవృత్తం పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు 3వ ఆవృత్తంలోకి అడుగు పెడదాం. సాత్వికం. సాత్విక. ముందుగా తన్మయి అభినయిస్తోంది. జావళి పరులన్న మాట నమ్మవద్దు. కాపీ రాగం, రూపక తాళం, ధర్మపురి సుబ్బరాయర్ వారి రచన. పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక, పరులన 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 మాట నమ్మవద్దు ప్రాణనాయక. మోము చిన్న పోయిన మర్మమేమిరా, మోము చిన్న పోయిన మర్మమేమిరా, మాయలాడిపోదనను పయజేసేరా, మాయలాడిపోదనను పయజేసేరా, పరులన మాట నమ్మవద్దు ప్రాణనాయక, ధర్మపురిని స్థిరముగా నెల కొనసామిని, ధర్మపురిని స్థిరముగా నెల కొనసామిని, ధర్మముననేలు కోర నీకు బ్రోకెర, ధర్మముననేలు కోర నీకు బ్రోకెర, పరులన మాట నమ్మవద్దు ప్రాణనాయక, పరులన మాట నమ్మవద్దు ప్రాణనాయక, ఇప్పుడు అనుశ్రీ ప్రదర్శించబోయే జావళి సమయమిదే రారా నా స్వామి, బేహాగ్ రాగం, రూపక తాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వారి రచన.
ఇప్పుడు కమలాక్షిత ప్రదర్శించబోయే అంశం ఎవడేవాడు, మోహన రాగం, మిశ్ర చాపుతాళం. ఎవడే వాడు, ఎవడే వాడు, ఎవడే వాడు, ముందటి నుండియు మన ఇంటి చూటును మరులో వనములోనే కంటినే పదజాడలందు పద్మరేఖలు ఉన్నవే పారిజాతమూల పదమూల గపీతి పార్థ సారథియేమో పడతి రోగమునవే పారిజాతమూల పదమూల గపీతి పార్థ సారథియేమో పడతి రోగమునవే ఎవడే వాడు, ఎవడే వాడు, ఎవడే వాడు. ఇప్పుడు సాహితీ చారుమతి ఉపచారము అనే జావళిని ప్రదర్శిస్తోంది. కానడా రాగం, మిశ్రచాపు తాళం, పట్టాభిరామయ్య వారి రచన. చారుమతి ఉపచారము లేటికే, 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 మీరిన శోకము, మీరిన శోకము, మీరిన శోకము లేరీతి
చారము నేటికే సరసుడు చూడని ఆభరణము లేటికే మరచే నటవే కరుణ శాలి చారుమతి చారము లేటికే. సాత్వికం విభాగంలో అభ్యర్థులు చేసిన చక్కటి అభినయం చూశారు కదండి. ఇంతటితో 3వ ఆవృత్తం పూర్తయింది. ఇప్పుడు 4వ ఆవృత్తం కేళిక. కేళికలో ముందుగా తన్మయి భావములోన అనే శుద్ధ ధన్యాసి రాగంలోని ఆది తాళంలోని అన్నమాచార్యుల వారి రచనను ప్రదర్శిస్తోంది. భావములోన వాక్యమునందును గోవింద గోవింద ఎని కొలువవో మనస. భావములోన వాక్యమునందును గోవింద
అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంజము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదానిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదానిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా భావములోన భాగ్యమునందును తన్మయి తర్వాత ఇప్పుడు అనుశ్రీ శరణం భవ కరుణామయ అనే తరంగాన్ని సౌరాష్ట్ర రాగం ఆది తాడంలో శ్రీ నారాయణ తీర్థుల వారి రచనను ప్రదర్శిస్తుంది. శరణం భవ కరుణామయ గురుదీనదయాళో శరణం భవ కరుణామయ గురుదీనదయాళో శరణం భవ కరుణామయ గురుదీనదయాళో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాళో శరణం భవ కరుణామయ గురుదీనదయాళో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాళో శరణం భవ కరుణామయ గురుదీనదయాళో వరుణారస వరుణాలయ కరిరాజ కృపాళో శరణం భవ కరుణామయ గురుదీనదయాళో ధృణిమండల మణికుండల మణిమండల శయన అణిమాది సుగుణభూషణ మణిమంటప సదన ధృణిమండల మణికుండల మణిమండల శయన అణిమాది సుగుణభూషణ మణిమంటప సదన వినతాసుత ఘనవాహన మునిమానస భవన మధుసూదన మధుసూదన హరమామక దురితం వినతాసుత ఘనవాహన మునిమానస భవన మధుసూదన మధుసూదన హరమామక దురితం శరణం భవ కరుణామయ గురుదీనదయాళో హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మ మధుసూదన మధుసూదన పరమామక దురితం
కరుణారసవరుణాలయ కరిరాజ కృపాళో శరణం భవ కరుణామయ గురుదీన దయాళో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాళో శరణం భవ కరుణామయ గురుదీన దయాళో మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇప్పుడు కమలాక్షిత అలరులు కురియగా ఆడినదే అని శంకరాభరణం రాగంలో ఆది తాళంలోని అన్నమాచార్య వారి కీర్తనను ప్రదర్శిస్తుంది. అలరులు కురియగా ఆడనదే అలకల కులుకుల అలమేల్మంగ 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 అలరులు కురియగా ఆడనదే తంకిడతక తరికిడతక తరికి తంకిడతక తరికిడతక తంకిడతక తరికిడతక దింద తంకిడతక తరికిడతక దింద తంకిడతక తరికిడతక తరికి తంకిడతక తరికిడతక తంకిడతక తరికిడతక దింద తంకిడతక తరికిడతక దిన్ తద్దిం తరికిడతక దిన్ తరికి తరికిడతక త దిన్ తరికిడతుం త దిన్ తరికిడతుం త దిన్ తరికిడతుం త మట్టపు మలపుల మట్టల కెలపుల తట్టడి నడపుల ఆడనదే 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 పెట్టిన వజ్రపు పెండపు తలుపులు అట్టిటు చెంబుచు అలమేల్మంగ పెట్టిన వజ్రపు పెండపు తలుపులు అట్టిటు చెంబుచు అలమేల్మంగ అలరులు కురియగా ఆడనదే అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడనదే అలకల కులుకుల అలమేల్మంగ అలరులు కురియగా ఆడనదే ఆడనదే ఆడనదే
కేళిక విభాగంలో ఇప్పుడు చివరిగా సాహితీ తిల్లాన ప్రదర్శించబోతోంది. కథన కుతూహలం రాగం ఆది తాళం కాంపోజిషన్ ఆఫ్ డాక్టర్ బాలమురళీ కృష్ణ గారు. మరికొద్ది క్షణాల్లో మన న్యాయ నిర్ణేత గారు ఇవాల్టి ఎపిసోడ్ జడ్జ్మెంట్ ఇస్తారు. ఈలోగా రండి పిల్లలతో కాసేపు మాట్లాడుకుందాము. తన్మయ్, 4 ఆవృత్తాలు అయిపోయాయి. యూ హ్యావ్ కంప్లీటెడ్ 4 రౌండ్స్. ఎలా అనిపిస్తుంది? కాస్త రిలాక్స్ అయ్యారా? రిలాక్స్ అయ్యాము, కానీ ఇంకా జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ అబౌట్ దట్. కరెక్టే, కానీ
ఐ వుడ్ సే 90% అయిపోయింది ఇంతటితో. ఆ 10% అనేది మన చేతుల్లో లేదు. మీరు చేయాల్సింది మీరు చేశారు. అండ్ మీరు ఇక్కడికి వచ్చింది మువ్వల సవడి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కోసం కదా. సో ఎలా అనిపించింది తన్మయ్ 4 రౌండ్స్ చేయటం? ఇట్ వాజ్ వెరీ నైస్. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎస్. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఇదొక పాజిటివ్ వేలో తీసుకొని నెక్స్ట్ వేరే కాంపిటీషన్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను ట్రై చేస్తాను. ఇట్ వాజ్ గ్రేట్ అండ్ ఐ వుడ్ థ్యాంక్ దూరదర్శన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ అమ్మ, యూ గాట్ ద పాయింట్. యూ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ కాంపిటీషన్. ఆల్ ద బెస్ట్ తన్మయ్. థ్యాంక్ యూ మ్యామ్. అనుశ్రీ, ఎస్ మ్యామ్. మీరు వాచికం రౌండ్లో కొంచెం టెన్షన్ పడ్డారు, నాకు కనిపించింది. అయ్యో అయ్యో అనుకున్నారేమో మనసులో. ఎస్ మ్యామ్. ఇట్ హ్యాపెన్స్. అప్పుడప్పుడు మనం అన్నీ ప్రిపేర్ అయ్యి వస్తాము, అయినా అప్పటికప్పుడు గుర్తురావు, కొన్నిసార్లు మిస్ అవుతాము, అండ్ చాలా వరకు మనకు తెలియకపోవచ్చు కూడా. సో ప్రతి ఎపిసోడ్లో మేము అదే అనుకుంటాం, ఏంటంటే గురువుగారులు చెప్పిన మనం స్క్రీన్ ద్వారా ఆ పాత వీడియోస్ అప్పట్లో దర్ సో మచ్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వీ లెర్న్ సో మచ్. సో మీరేం చెప్తారు బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, కొత్తగా ఉంది, అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ వెరీ మచ్ ఫ్రమ్ ఇట్. బికాజ్ ఫస్ట్లో చాలా టెన్షన్ పడ్డాను, బట్ మెల్లగా రౌండ్స్ అవుతున్న కొద్దీ ఈజప్ అయ్యాను. ఇప్పుడు కంప్లీట్గా ఈజ్ అయిపోయారా? ఇంకా కొంచెం ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. యా, ఓకే. ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మాకు అదే కావాలి కూడా. ఎస్. కమలాక్షి, చక్కటి పేరు. ఎస్, చెప్పండి కమలాక్షి. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? ఇప్పుడు మీ జనరేషన్కి వచ్చేస్తే ఎందుకు క్లాసికల్ ఆర్ట్స్ని ప్రమోట్ చేయాలో ఒక పాయింట్ చెప్పగలుగుతారా? ఇది చాలా ఏళ్ళ కింద నుంచి వచ్చిన ప్రాముఖ్యత డ్యాన్స్ ఇది. Yes. అందరూ మర్చిపోతున్నారు మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి అనేది. మేము మా పాయింట్ ఏంటి అనేసి అంటే ముందు జనాలకి ఇది చెప్పడము, మన కల్చర్ ఇది, మన ట్రెడిషన్ ఇది, అదందరూ మర్చిపోవద్దు అనేసి. సో ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం కలిసి మువ్వల సవ్వడి ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అని అనుకోవచ్చా? దట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ టు డు అనుకోవచ్చు. ఈ డ్యాన్స్లో మైథాలజీ కూడా ఉంటుంది కదా. సో చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్కి మైథాలజీ అంటే ఎవరెవరు ఏ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి అస్సలు తెలీదు. వాళ్ళకి స్టోరీస్ చెప్పుకుంటూ చెయ్యాలి, దానికంటే డ్యాన్స్లో చూపించుకుంటూ చేస్తే ఇంకా అనుభూతి బాగుంటుంది అనేసి. చాలా మంచి పాయింట్ చెప్పారమ్మా. ఇంకోటి ఏంటంటే డాన్స్ ప్రాక్టికల్ వరకే చాలామంది అనుకుంటారు, ఇంత థియరీ ఉంటుందని. దే మే నాట్ ఈవెన్ నో. సో సముద్రం లాంటిది, చాలా డెప్త్గా ఉంటుంది థియరీ అనేది కూడా. అందరూ నేర్చుకోవాల్సిన డ్యాన్స్ ఇది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒక అనుభూతి తెచ్చుకోవాలి, అంటే ఒక అనుభూతి రావాలి దీంట్లో. టైం ఉండదు కానీ మనమే చేసుకొనేసి కనీసం ఒక్క ప్రోగ్రామ్ అయినా ఇస్తే దానికి ఉన్న వాల్యూ ఇంకా పెరుగుతుంది అనేసి నా పాయింట్. ఇప్పటి వరకు అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అందమైన పాయింట్స్ చెప్పారమ్మా. అవేర్నెస్ గురించి మనం ఎలా కంటిన్యూ చేయాలి, అట్ ద సేమ్ టైం సమయం లేకపోయినా కూడా ఇట్స్ ఇంపార్టెంట్ టు మేక్ టైమ్ ఫర్ ఆర్ట్స్ అంటున్నారు. బ్యూటిఫుల్ పాయింట్ కమలాక్షి. దూరదర్శన్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మంచి స్టేజ్ ఇప్పించిన మాలాంటి చాలా మందిని ఇక్కడ మా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్టేజ్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా గురువు గారికి, సుధీర్ రావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఒక స్టేజ్లో ఉన్నాను అంటే అది కారణం మా గురువు గారు అనేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సాహితి, మీకు మువ్వల సవడి ప్రోగ్రాంలో అన్నిటికన్నా నచ్చిన అంశం ఏంటి? వాట్ డిడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ టుడే? సాత్వికం, వాచికం. ఓకే. మామూలుగా స్టేజ్ ప్రోగ్రామ్స్కి టీవీ ప్రోగ్రామ్స్కి మీకు ఏమైనా తేడా అనిపించిందా చేసేటప్పుడు? మామూలు ప్రోగ్రామ్స్లో అంటే అకాడమీ స్టూడెంట్సే చేస్తారు కాబట్టి అంత డిఫరెన్స్ తెలీదు. ఇప్పుడు వేరే వేరే చోట నుంచి వచ్చి చేసేసరికి డాన్స్లో, ఎక్స్ప్రెషన్స్లో డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. చాలా మంచి పాయింట్ అది కూడా. మనం కూర్చొని మనతో పాటు ఉన్న వేరే అభ్యర్థులు చేయడం చూస్తే కూడా నేర్చుకుంటాం మనం. వీ అబ్జర్వ్ సో మెనీ థింగ్స్. ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పారు ఇవాళ నలుగురు కూడా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. జడ్జ్మెంట్ ఏ వైపు ఉన్నా కూడా అందరూ విజేతలే, బికాజ్ ఎంతో మందిని క్లియర్ చేసి మీరు ఇంతవరకు వచ్చారు కాబట్టి. ఎస్ గురుగారు, మీ నాట్య ప్రస్థానం ఎలా జరిగిందో చెప్తారా? దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
దూరదర్శన్ డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ప్రథమంగా ఈ మువ్వల సవడి కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి కూడా నడిపిస్తున్నారు. చాలా సంతోషం. కళని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. కళాకారులని కళని భావితరాల వారికి కూడా తెలియజేస్తున్నారు. చాలా ఆనందం, సంతోషంగా ఉంది. ఇప్పుడు నా నాట్య ప్రస్తావన అనేది నా చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు ఏలేశ్వర నాగేశ్వరమ్మ గారు నా గురువు గారు, సంగీత నాటక అకాడమీ అవార్డు. మా ముత్తాత గారు ఏలేశ్వర వెంకటేశ్వర గారు, తాత ముత్తాతల నుంచి వచ్చిన వారి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ కళ దైవదత్తమైన కళ. అందుకనే నేను ఇంకా మనస్ఫూర్తిగా నేర్చుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడాను కూచిపూడి నృత్యంలో చేసేటప్పుడు ఏమిటంటే ఇది దైవదత్తమైన కళ, ఆర్ట్ ఎడ్యుకేషన్. అంటే మనం ఎడ్యుకేట్ అవుతుంది, మైండ్ కూడా బ్రాడ్ విజన్ మైండ్ వస్తుంది అన్నమాట. అంటే విశాల దృక్పథంతో నడుస్తుంది అన్నమాట కళ అనేది. ఈ చతుశ్రేష్ఠి కళలు ఉన్నాయి 24 కళలు, దాంట్లో లలిత కళలు 16. కాబట్టి చదువుతో పాటు ఈ విద్య కూడా నేను నేర్చుకున్నాను అన్నమాట. ఇంకా ఇది మహాసముద్రము, నేర్చుకునే కొద్దీ ఉంటుంది. కానీ ప్రతిరోజు చదువుతో పాటు ఇది కూడా నేను నేర్చుకోవడం కూడా జరగడం వలన ఈ కళ ఏంటంటే దానికి మనం ఎంతవరకు అంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాము అనేది ఒక లక్షణం అన్నమాట. మనం నేర్చుకునే విధానాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి పట్టుదలతో ఓర్పుతో నేర్చుకుంటే విద్య ఏ విద్య అయినా వస్తూనే ఉంటుంది. ఇది నేర్చుకోవడం చదువుతో పాటు కూడా ఈ విద్య నేర్చుకోవడం వల్ల చాలా మనస్ఫూర్తిగా ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఇంకా ఆర్జించడం అవుతుందన్నమాట. మన రామాయణ భారత భాగవతాల గురించి కూడా మన ఇతిహాసాలు, పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా తెలుస్తుంటాయి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి విధానం కూడా ఉంటుంది, ఒక క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది అన్నమాట. అందుకనే మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసిన దాని విధానం అది మాట. అందుకనే దాంట్లో బాగా ఉన్నా కూడాను. ఈ విద్య అనేది ఏమంటే మొదట్లో ప్రథమంగా శారీరక వ్యాయామం నేర్చుకునేవాళ్ళము. అంటే చిన్న అంటే బద్ధకం అనేది వస్తుంది కొంతమందికి డైరెక్ట్గా చేతులు దాని కరెక్ట్గా విద్య రాదు. అందుకని ప్రారంభంలో ఏం చేసేవారు, కొంచెం వ్యాయామ క్రమం నేర్పించేవాళ్ళు. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా కొంచెం వ్యాయామ క్రమం చేస్తే శరీరం అంతే ఒక మన ద్వారికి వస్తుంది, నరాలు పట్టకుండా మన చేతులు కాళ్ళు పట్టకుండా ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం వ్యాయామంగా చేసిన తర్వాత అడుగులు నేర్చుకునేవాళ్ళం. అంటే అడవులు అంటారు. అడవులు నేర్చుకున్న జతులు, తర్వాత అంటే నడకలు, జతులు అయిన తర్వాత జతులు అంటారు, దాని తీర్మానాలు తీరికలను కూడా అన్నారన్నమాట. ఆ తర్వాత నృత్య అంశాలు నేర్చుకునేవాళ్ళం. నృత్య అంశాలు అయిన తర్వాత నృత్య నాటకంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వేస్తుండేవాళ్ళం. అప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ వేసుకుంటాం వచ్చేది మా మధ్యలో వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ని బట్టి. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో ఆ క్యారెక్టర్ కూడా మనమే వేసేవాళ్ళం. ఆ తర్వాత యక్షగానాలు. ఆ యక్షగానాలు కూడా ఏమిటంటే కూచిపూడి యక్షగానాలు ఏమిటంటే నృత్య నాటకాలతోనే దానికి ముందు ఈ యక్షగానాలు ఉండేవి మేడం. అది నృత్య నాటకములు, తర్వాత నృత్య నాటకాలు వచ్చినాయి. అంటే ఏమిటి దానికి దీని తేడాలు కూడా ఉన్నాయి కొంచెం. యక్షగానం అన్నారు కాబట్టి గురువుగారు దాని గురించే నా రెండో ప్రశ్న. యక్షగానాలతో పాటు కొన్ని పాత్రలు కూడా కూచిపూడి నాట్యంలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు దాదినమ్మ వేషం, సింగి సింగడు మొదలైనవి. ఇవి కూచిపూడి నాట్యంలోకి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అన్న విషయం మీద మీరు వివరించగలుగుతారా? అంటే కూచిపూడి భాగవతులు నుండి భాగవత మేళాలుగా ఏర్పడి, మేళాలు అంటే ఒక ట్రూప్ అన్నమాట, ఏర్పడి భాగవతుల వేషాలు వేసేవారు పూర్వం. ఎందుకంటే రామాయణ భారత భాగవత ఇతిహాసాలు పురాణాలను చదివి పుకిటి పట్టి అంటే పుకిటి అంటే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూనే, తలుచుకుంటూనే, అర్థం చేసుకుంటూనే చేసేవాళ్ళు. ప్రాపంచికం అంతా తెలియజేసేవాళ్ళు వాటి గురించి. సాధక బాధకాలు కూడా తెలియజేసేవాళ్ళు. దాంట్లో ఆ సాధక బాధలు అంటే ఏమిటి, మనుషులు నిత్య జీవితంలో కలిగినటువంటి బాధలు కూడా ఉండేవి. కొన్ని బాధలు, శారీరక బాధలు, మానసిక బాధలు ఉండటం వల్ల భాగవతులు ఏం చేసేవారు, అది కూడా తెలియజేస్తూ భక్తిపూర్వకంగా తెలియజేస్తూ అది ఆ విధంగా తెలియజేస్తూ తగ్గించుకోవడానికి ఆనందంతో తగ్గిపోయే కొన్ని విధానంగా. అందుకని చేసేవారు ఈ దాదినమ్మ వేషం కానీ, బాలింత వేషం కానీ, అలాగే సింగడు కానీ అని చిన్న మధ్యలో ఏం చేసేవారు, నాటకంలో యక్షగానం మధ్యలో ఈ పెట్టేవాళ్ళు. దానివల్ల మొదటి నుంచి చివరిదాకా కథని అలా దీర్ఘంగా చూర్చడం కన్నా మధ్యలో ఈ చలోక్తుల కింద అన్నమాట వస్తాయి. కొంచెం ఏమైనా మనసు మారుతుంది కొంచెం. ఆ సందర్భం నుంచి నాటకంలో నుంచి కొంచెం పక్క వచ్చి అది ఏమిటా అని చూసేటప్పటికీ మళ్ళీ నాటకంలో వచ్చేటప్పటికి వికసితం అవుతుంది అన్నమాట. మళ్ళీ ఆలోచించ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్గా స్కూల్లో ఏం చేసే టీచర్స్ చిన్న జోక్స్ చేసుకుని లెసన్ చెప్తుంటారు. ఎందుకంటే బోధపడటం గురించి, లేకపోతే ఒకటే విధంగా చెప్పేటప్పటికి మనసుకి ఎక్కదు.
అందులో చిన్న చిన్నగా జోకులు వేసేయడం వల్ల ఏమవుతుంది, మనసు ఎక్కుతుంది అన్నమాట మళ్ళీ సబ్జెక్టులు. అలాగే ఈ కూచిపూడి యక్షగానంలో కూడా ఆ విధంగా గురువులందరూ కూడా ఏం చేసేవంటే ఈ విధంగా నృత్య నాటకాల్లో కానీ కూచిపూడి యక్షగానాల్లో కానీ అంటే భాగవత వేషాలు వేసేవారు. దాంట్లో దాదిరమ్మ వేషం ఒకటి, బాలింత వేషం. బాలింత వేషం ఎందుకు వేసేవారు అంటే ఆ కృష్ణుడి జననం గురించి, రాముడి జననం గురించి, దాని గురించి అలా వచ్చి ఏ విధంగా బాధపడుతూ ఏ విధంగా ఉన్నారు అనేది తెలియజేస్తూ ఆ చిన్నగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు కానీ ఆ విధంగా అంటే పుట్టినప్పుడు అటువంటి ఎలా ఉన్నారు, అప్పుడు జోలపాటలు లాలిపాటలు ఆ పాట పాడుతూ చెప్పేవాళ్ళు. అందుకే అక్కడ మళ్ళీ దాదినమ్మ వేషం అనేది ఇంకో రకంగా ఉండేది మరి. అదేంటంటే రాజుల గురించి అంటే ఆ దాదినమ్మ అనేది ఒక రాజు కూతురు మాత్రం. ఆ కూతురు ఏమంటే కొంచెం బాధపడింది కొన్ని సందర్భాల్లో. ఆ కథ ఒక విధంగా ఉంటుంది. ఆ సందర్భం ఏంటంటే తెలియజేయడం వల్ల మధ్యలో కొంచెం దాదినమ్మ సపరేట్గా వేసేవాళ్ళు. ఈ సింగడు అనేటువంటి సింగుడు అంటే జానపద నృత్యంలో ఉండేట్టుగా ఉండేది అన్నమాట. అంటే మధ్య చిన్న చూపించుకుంటూ వేస్తుంటే కథ రక్తి కట్టడానికి కోసం అని చేసేవాళ్ళు. అలా ఒక చిన్న విధానం దాంట్లో వచ్చేటప్పటికి మోహన్ రంగి రంగులాగా పదంలో మాట చల్ మోహన రంగ నీకు నాకు జోడు కలసెను పదరా, చల్ మోహన రంగి నీకు నాకు జోడు కలసెను పదవే. రంగుడు అనేవాడు రంగు అనేవాడు అనమాట. చెట్టు దాటి పుట్ట దాటి వనమంత దాటి అన్ని దాటి అడవి పడితిమి గదవే, చల్ మోహన రంగి. అప్పుడు ఏం చేస్తే ఆ బాధ ఆ మాటలు మాట్లాడుకుంటూ చేయటం అనేది చెప్పేటప్పటికి కొంచెం జాస దాని మీద వెళ్తుండేది. అంటే కొంచెం జానపదంగా చేసేవాళ్ళు. అలా కాకుండా కొన్ని అంటే మామూలుగా ఈ నవ్వు రావడం గురించి కూడా కొన్ని పెట్టేవాడు అనమాట. అందువల్ల హాస్యము, తర్వాత దాంట్లో ఒక కథ, అలాగే జీవితంలో నడిచేటువంటి భార్యాభర్తలు కానీ కుటుంబ గాథలు కానీ కొంచెం చెప్పించేయడం వల్ల వాళ్ళ బాధల్ని మర్చిపోతూ ఆ తర్వాత ఈ భాగవత రామాయణం చేసినటువంటి కథలని వింటూ మర్చిపోయి మళ్ళీ అయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళేవారు. అంటే బూస్టింగ్ అంటే ఒక్కొక్కరికి ఆనందంతో మళ్ళీ పనిలోకి వెళ్ళేవాడు. మీరు చెప్తున్న మాటలు విని మేము కూడా ఇప్పుడు మా బాధల్ని మర్చిపోయి అందరు మొహాన నవ్వు వచ్చింది గురుగారు. అయితే ఇప్పుడు మీలోంచి వచ్చే ఈ ప్రవాహం మీ 50 ఏళ్ల అనుభూతిని చూపిస్తోంది. మీరు అధ్యాపకులుగా ఉన్నారు, అప్పట్లోనే మాస్టర్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేశారు, ఎంతోమంది శిష్యుల్ని తీర్చిదిద్దారు. అయితే చివరిగా నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మీరు ఏం గమనించారు గురుగారు? అంటే ఎలాంటి టీచింగ్ మెథడ్స్ ఇలా ఉంటే బాగుండు అని మీరు 1-2 ఉదాహరణలు చెప్పారు ఇప్పటి వరకు. అది కాకుండా ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈ జనరేషన్కి? ఓకే, అప్పటికేమైనాడంటే గురువులు అనేది ఒక దైవంగా భావించేవాళ్ళు, శుశ్రూష చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. అంటే ముందు గురువుకి తల్లిదండ్రుల తర్వాత గురువుకి మాట ఎప్పుడైతే మనస్ఫూర్తిగా పెడతారో కొంత విద్య వస్తుందన్నమాట. మిగతా భావాలను తొలగిపోతాయి, ఉండవు అన్నమాట మనస్సులో. అది ఇప్పుడు ఈ కాలం వాళ్ళు కొంచెం తగ్గిపోవడం అంటే గారాబాల వలన కొంచెం తగ్గిపోతున్నాయి. అది కొంచెం ఎక్కడ గారాబం ఇవ్వాలి, ఎక్కడ గారాబం ఇవ్వకూడదు అనేది తల్లిదండ్రులు కొంచెం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. గురువులు గారు కూడాను మరీ కోపంతో కాకుండా కూతురుగా కొడుకుగా అనుకుంటూ భావంతో విద్య చెప్తున్న కొద్దీ వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా విద్యార్థి అనేది ఒక తండ్రిగా భావించి కోపడినా ఏమైనా అన్నా కూడాను మన మంచి కోసమే అనుకుని భావన పడుతుంటే విద్య బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏమిటంటే చదువుల మూలంగా కొంచెం ఆ భావం తగ్గిపోతూ ఒక పంధాన వెళ్తున్నారు. కానీ చదువు ఎంత ముఖ్యమో ఏ కళ నేర్చుకున్నా అంత ముఖ్యం నేర్చుకునే విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడాను. దానివల్ల మనసు పరిపక్వత చెందుతుంది, మంచి జ్ఞానం బుద్ధులు వస్తాయి. తరతరాలుగా ముందు భవిష్యత్తు కూడా అదే మంచి ప్రవర్తనతో నడుస్తూ ఉంటారు అన్నమాట అందరు కలిసి. చాలా ముఖ్యమైన విషయాలు తెలిపారు గురుగారు. నిజంగా మీరు చెప్పినట్లే గురువులు కూడా అప్పట్లో ఉన్నంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా మరీ ప్యాంపర్ చేయకుండా ఇద్దరూ బ్యాలెన్స్ చేసుకుంటే చక్కగా ముందుకెళ్ళొచ్చు అని ఎంతో చక్కగా చెప్పారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న దూరదర్శన్ ప్రేక్షకులందరూ కూడా మీ మాటలు విని అందులో నుంచి స్ఫూర్తి పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మువ్వల సవడి కార్యక్రమానికి విచ్చేసిన న్యాయ నిర్ణేత నాట్య కళాశేఖర డాక్టర్ ఏలేశ్వరపు చలపతి శాస్త్రి గారిని మువ్వల సవడి వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. గురుగారు, మీరు నలుగురినో ఒకరిని ఎంపిక చేసుకున్నారు. అయినప్పటికీ నలుగురు కూడా వచ్చి వారి ప్రతిభను చూపారు కాబట్టి మీ చేతుల మీదుగానే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వండి గురుగారు. ముందుగా తన్మయిని ఆహ్వానిస్తున్నాను.
అనుశ్రీ పాటిల్, కమలాక్షిత, చివరిగా సాహితి. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు. చిరంజీవులు ఈ మూవల సవడిలో నృత్యం చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ బాగానే చేశారు, అందరూ బాగా చేశారు. చిన్న చిన్న పొరపాట్లు అనేది కామను, కానీ అవి మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నా ఆకాంక్ష. ప్లస్ అంటే చిన్న చిన్న మార్కులు అనేది ఉంటాయి, దానికి ఆ మార్కుల్ని ముఖ్యంగా పెట్టుకోమాకండి. విద్యని మనం ఎంత బాగా ప్రదర్శిస్తున్నాం. ప్రథమంగా మామూలుగా అనుకునేది అంటే మన దూరదర్శన్ ద్వారా చేయడం ఇంకా ఆనందం, అదొక చాలా గొప్ప అయినటువంటి విషయం. కాబట్టి అది ప్రతి ఒక్క విద్యార్థి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి బహుమతులు అనేవి మనల్ని ఇంకా మోటివేషన్ చేయడం, అంటే బాగా పెంచుకుని వెళ్ళటానికి కోసం వస్తాయి. అంత మాత్రాన మనం కింద కాదు, ఒకటి చిన్న చిన్న తేడాల్లో ఉంటాయి కామన్. కాబట్టి అది మన దూరదర్శన్ చేయడం అనేది, దూరదర్శన్లో చేయడం, ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా గొప్పదనం. అది అందరికీ తెలియస్తుంది, మనం అందరూ చూస్తాం. చిన్న చిన్నవాడి ప్రతి ఒక్క చోట్ల ప్రతి ఒక్కరు ఉంటాయి, ప్రతి ఒక్క నిమిషం ఉంటాయి. కాబట్టి దాని నుంచి మీరు ఏమీ పట్టించుకోవద్దు, మంచిగా నేర్చుకుని బాగా ముందుకు వెళ్ళి ఇంకా బాగా ఉన్నత శిఖరాలకు ఎక్కాలి మరి మీరందరూ నృత్యంలో. ఇప్పుడు చిన్న చెప్పాలి కాబట్టి చిన్న 1-2 మార్కుల తేడాలతో ఉన్నారు. కాబట్టి దాంట్లో కాస్త ముందుగా నిలిచినటువంటి వాడు కమలాక్షిత. తను బాగానే చేసింది. భావం, అభినయం, లాస్యం అంటే సౌకుమార్యం, లావణ్యం అనేది నృత్యంలో ఉంటుంది, కూచిపూడి నృత్యంలో. అది మన కూచిపూడి నృత్యం అంటే ఇది అని తెలియజేయడానికి ఆ నృత్యంలో తెలిసేటువంటి విధానం అలా ఉంటుంది మన కూచిపూడి నృత్యంలో కూడా. అంటే భావం, రసం, అభినయం, లాలిత్యం, లావణ్యం, లయ, అలా హావభావాలు అంటారు మొత్తం అని కలుపుకుని. ఆ పాట యొక్క అర్థాన్ని మనం వ్యక్తీకరించడం, భావరూపేణ, రసరూపేణ, ముద్ర రూపేణ, లయ రూపేణ తెలియజేయడం. అది అందుకు మనం గమనించుకుంటే దాంట్లో మనం ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట భావన అనేది. దీంట్లో కూచిపూడి నృత్యంలో చిరంజీవి కమలాక్షిత తను కాస్త మొదటి స్థానంలో నుంచునేది. ఇప్పుడు గురుగారు, మీ విలువైన సమయాన్ని, సలహాల్ని, సూచనల్ని మాతో పంచుకున్నందుకు, అలాగే ఇవాళ అభ్యర్థులందరినీ కూడా చక్కగా దీవించారు. మువ్వల సవడి తరపున మీకు ధన్యవాదాలు. ఒక చిరు సత్కారం. చూశారు కదండి ఇవాల్టి మువ్వల సవడి. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా. మూవల సౌవడి 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 మూవల సౌ